భాష కాదు భావం ముఖ్యమని మాజీ ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ స్పష్టం చేశారు. మాతృభాషలోనే విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. మాతృభాష ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాతృభాష ప్రాముఖ్యతపై విశదీకరించారు. భావం లేని చోట భాషకు విలువ లేదని, విద్యార్థులకు బలమైన పునాది మాతృభాష ద్వారానే ఏర్పడుతుందని తెలిపారు. జర్మనీ, జపాన్, చైనా, రష్యా వంటి దేశాలు తమ మాతృభాషలోనే విద్యా బోధన చేసి అభివృద్ధి సాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మాతృభాషలో చదివితే పిల్లల్లో మేధో వికాసం మెరుగుపడుతుందని, లోతైన అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. భయం లేకుండా ఇష్టంతో చదువుకునే వాతావరణం ఏర్పడుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పోటీ పడడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ముందుగా మాతృభాషపై పట్టు సాధించాలని సూచించారు. మేధస్సు ఉన్న దాన్ని విజయానికి చేర్చేది మాతృభాషేనని అభిప్రాయపడ్డారు. ప్రతి మండలంలో మాతృభాష కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, తక్కువ ఖర్చుతో తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఐఐటి, నీట్ వంటి పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ అందించాలని ప్రతిపాదించారు. పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమాన్ని ప్రారంభించారని, అదే కారణంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని తెలిపారు. భాష అర్థం కాకపోతే చదువు భారమవుతుందని, భావం రాకపోతే విజ్ఞానం దూరమవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఈ విషయంపై ఆలోచించి పిల్లలకు మాతృభాషపై పట్టు సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. ఆత్మలను పలికించేది అసలైన భాష. ఆ విలువ తగ్గిపోతే అది కంఠశోషగానే మిగులుతుంది అని డాక్టర్ సి. నారాయణ రెడ్డి చెప్పిన మాటలను ఉదాహరణగా ప్రస్తావించారు. మాతృభాషలో చదివి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి ఎదిగిన పలువురిని ఉదాహరణగా చూపుతూ తాను కూడా మాతృభాషలోనే విద్యను అభ్యసించి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ కలిసి నడిచే విధానమే గ్రామీణ ప్రాంతాలకు సరైన పరిష్కారమని చెప్పారు. ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతమని, ఏ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నమస్తే అండి. నేను పాములవాక గ్రామంలో పుట్టి అక్కడే చదివి తర్వాత నర్సీపట్నం కాలేజీలో జూనియర్ కాలేజ్ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఏఎంఎల్ కాలేజ్ అనకాపల్లిలో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత బీఈడి కోసం బీఈడి పూర్తి చేసి ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో ఆ టైంలో ఫస్ట్ ర్యాంక్ రావటం, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి టీచర్గా 4 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ నుండే నేను ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్ళటం, ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ఇంచుమించు 28 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత సడన్గా బీఆర్ఎస్ తీసుకొని రావడం జరిగింది. ఈ 28 సంవత్సరాల సర్వీస్లో చాలా పోలీసింగ్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో 2 సార్లు రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి 2013లో ఒకసారి రాష్ట్రపతి అవార్డు వచ్చింది, మళ్ళీ 2025లో ఒకసారి రాష్ట్రపతి అవార్డు రావడం జరిగింది. ఇది కాకుండా పోలీసింగ్ చేస్తున్న తరుణంలోనే నాకు చాలాసార్లు నాలో ఉన్న కవి కూడా మేల్కొని అక్కడ పోలీసింగ్కి సంబంధించిన అంశాల మీద కూడా నేను పుస్తకాలు రాయడం జరిగింది. దాంట్లో నక్సలిజం మీద కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. నక్సలిజంతో పాటు ఇంకా వేరే వాహనాలను ఏ విధంగా డిస్పోజ్ చేయాలో మన పోలీసు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకి అవగాహన లేకపోవడాన్ని నేను గమనించి దాని మీద పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను డిస్పోజల్ చేయడానికి సంబంధించి డిస్పోజల్ ఆఫ్ ది సీజ్డ్ ప్రాపర్టీస్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ అని ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడున్న డీజీపీ గారు దాన్ని అభినందించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేయించడం కూడా జరిగింది.
నేను ఆంధ్రప్రదేశ్లో 2015లో ఇక్కడికి ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్లో రావటం, 2015లో వచ్చిన తర్వాత నాకు డిఐజీ రేంజ్ అనంతపురం పోస్టింగ్ ఇవ్వడం, అక్కడ 10 నెలలు పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చి ఐజీ సిఐడిగా నేను బాధ్యతలు స్వీకరించడం. ఐజీ సిఐడిగా ఉన్నప్పుడు ఈ అగ్రిగోల్డ్ కేసెస్, చాలా గోల్డ్ స్కామ్ కేసెస్ చాలా ఉండేవి. అవి తర్వాత మన తుని ట్రైన్ బర్నింగ్ కేసెస్ సూపర్విజను ఇవన్నీ నేను చూడడం జరిగింది. అది అయిపోయిన తర్వాత డీజీ ఫైర్ సర్వీసెస్గా నేను 2.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. డీజీ ఫైర్ సర్వీస్గా నేను చాలా సంస్కరణలు మన ఫైర్ సర్వీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎలాగే మనం మిగతా రాష్ట్రాలతో అంటే పక్కనున్న ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ ఆ రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మన అగ్నిమాపక దళాన్ని తయారు చేయాలి అని సార్ నిర్దేశించటం, ముఖ్యమంత్రి గారి నిర్దేశాల మేరకు ఒక మంచి ప్రణాళిక తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక దళాన్ని బాగా తయారు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను 1 సంవత్సరం జగన్ గారి గవర్నమెంట్లో ఐజీపీటీఓగా చేసి తిరిగి మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోవటం జరిగింది. ఉత్తరప్రదేశ్ వెళ్ళంగానే యోగి ఆదిత్యనాథ్ గారు నాకు ఐజీ రేంజ్ చిత్రకూట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చిత్రకూటం అనేది మన రాములు వారు 11.5 సంవత్సరాలు అక్కడే వనవాసం చేసిన ప్రాంతం అది. ఆ ప్రాంతానికి నన్ను ఐజీగా వేయటం, అక్కడ ఉన్నప్పుడే నేను ఈ డకాయితీ గ్యాంగ్స్ మీద చాలా పనిచేయడం జరిగింది. అది ఆ ప్రాంతం అంతా కూడా డకాయితీ గ్యాంగులకి చాలా విఖ్యాతి చెందిన ప్రాంతం అది. సో ఆ డకాయితీ గ్యాంగుల మీద చాలా వర్క్ చేసి అదేవిధంగా అప్పుడే నేను ఆ చిత్రకూటం మీద కూడా ఒక వ్యాసం రాశాను, చిత్రకూటం నాడు నేడు అనేసి. అంటే అప్పుడు ఆ చిత్రకూటం రాముడి గారి శ్రీరాములు వారి టైంలో ఎలా ఉండేది, వర్తమానంలో ఉన్న చిత్రకూటం ఎలా ఉంది. సో దానికి సంబంధించి ఒక మంచి వ్యాసాన్ని మన తెలుగులోనే ప్రచురించడం జరిగింది. సో అదే కాకుండా అక్కడి నుంచి నాకు మళ్ళీ బనారస్కి ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. అది ప్రధానమంత్రి మోదీ గారి నియోజకవర్గానికి నన్ను అక్కడ ఐజీగా పోస్టింగ్ ఇవ్వటం, అక్కడ 1.5 సంవత్సరాల పాటు నేను అక్కడ చేసి చాలా మంచి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో మేము చేయడం జరిగింది. ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకునే విధంగా పోలీస్ స్టేషన్లని మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే ప్రజల వద్దకు పాలన ఇటువంటి మంచి ప్రభుత్వ పథకాలు ఉన్నాయో దానికి అనుకూలమైనవి నేను కూడా అక్కడ పోలీస్ స్టేషన్ల ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్లకి విలేజ్లకు వెళ్ళడం, విలేజ్లకు వెళ్ళి అక్కడ విలేజ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం అక్కడే ఒక పోలీసుల ద్వారా ఒక సభలాగా పెట్టి ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలను అక్కడికక్కడ ఆన్ ది స్పాట్ పరిష్కరించే విధంగా అవి పెట్టి అక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా డీజీపీ గారి ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ప్రతి టౌన్లో కూడా చిన్న టౌన్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి దానికి కంట్రోల్ రూమ్తో దాన్ని కనెక్ట్ చేసి బాగా నిగరానీ అది చేయటం, ఇవన్నీ కూడా చాలా బాగా మేము నిర్వహించడం జరిగింది. వారణాసిలో ఉన్నప్పుడే చాలామంది అక్కడ ఉన్న సాహిత్యకారులతోనూ ప్రముఖ కవులతో అందరితోనూ పరిచయం పెరిగి వాళ్ళ నుంచి కొంత కాశీ గురించి తెలుసుకొని బహుముఖ బనారస్ అనే కాశీ పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. ఈ బహుముఖ బనారస్ పుస్తకం మన వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా గౌరవనీయులు పూర్వ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు హైదరాబాద్లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి అడిషనల్ డీజీపీ సిఐడిగా లక్నోలో పోస్టింగ్ రావటం, అక్కడ ఏడీజీపీ సిఐడిగా 1 సంవత్సరంన్నర పనిచేసిన తర్వాత మళ్ళీ అడిషనల్ డీజీపీ ట్రాఫిక్ ఉత్తరప్రదేశ్ పోస్టింగ్ నాకు ఇవ్వటం, కుంభమేళాలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది 65 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు రావడం జరిగింది.
ఆ 65 కోట్ల భక్తుల్ని ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే గురుతర బాధ్యత నా మీద ఉండేది. సో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని సక్రమంగా అన్ని ప్రదేశాల నుంచి వచ్చే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ కానీ, మళ్ళీ వెహికల్స్ వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ ఏ సమస్య లేకుండా చూసుకునే ఆ గురుతరమైన బాధ్యతను మేము నిర్వర్తించాం. సో అప్పుడే మన రాష్ట్రం నుంచి మన గౌరవనీయులైన మంత్రి గారు నారాయణ గారు అక్కడికి రావటం, కుంభమేళాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు నేను కూడా వారిని అక్కడే కలవడం జరిగింది. సో అది అడిషనల్ డీజీపీ ట్రాఫిక్ పోస్ట్లో ఇంకా మంచి మంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక మంచి కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఏంటంటే ఈ రోడ్డు దుర్ఘటనలు ఎక్కడైతే జరుగుతాయో, అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే 3 రోడ్లను మేము గుర్తించి ఆ 3 రోడ్ల మీద కూడా ప్రయోగం చేసాం. ఈ 3 రోడ్ల మీదనే మనకున్న మ్యాన్ పవరు, కొంత ఈ టెక్నిక్స్, ఎక్విప్మెంట్స్ అన్నిటినీ అక్కడ రోడ్ల మీద డిప్లాయ్ చేసి ఈ 3 రోడ్లలో యాక్సిడెంట్లు మనం చాలా వరకు తగ్గించగలమా లేదా అని ప్రయత్నం చేసాం. అలా చేసి బాగా 3 నెలల్లో చాలా వరకు ఆల్మోస్ట్ యాక్సిడెంట్లు లేని పరిస్థితికి తీసుకురావడం జరిగింది. దాన్ని ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే ఈ 3 రోడ్లు కాకుండా ఈ 3 రోడ్ల నుండి 20 రోడ్లు మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ 20 రోడ్లలో కూడా రోడ్డు దుర్ఘటనలు లేకుండా చేయడం అనే కొత్త ప్రయోగాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసాం. ఈలోగా నాకు ఒక ఐడియా వచ్చి, సరే ఇంకా ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి ప్రజాసేవ చేయాలన్న ఒక ఆలోచనతో నాలో ఎప్పటి నుంచో గోపనీయంగా ఉన్న ప్రజాసేవ పనికి ఒక ఆలోచన అయితే వచ్చింది. అప్పుడే ఇంకా నన్ను గవర్నమెంట్ యాంటీ కరప్షన్కి ఏసీబీకి అడిషనల్ డీజీపీగా, అంటే మొత్తం ఉత్తరప్రదేశ్ ఏసీబీకి చీఫ్గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం. ఏసీబీగా ఉన్నప్పుడు కూడా చాలా ట్రాప్స్ చేయటాలు, చాలా అవినీతికి సంబంధించి చాలా కార్యవాయి కూడా చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇక 15 ఫిబ్రవరి 2026కి నేను వీఆర్ఎస్ తీసుకొని పూర్తిగా బాధ్యతల నుంచి వైదొలగడం జరిగింది. ఇది సంక్షిప్తంగా నాకు సంబంధించిన విషయం.